సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాదికి చివరిదైన 4వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం డోన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోన్ అడిషనల్ సబ్ జడ్జి తంగమణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థలో ఒక కీలకమైన కార్యక్రమం జాతీయ లోక్ అదాలత్ అని, పాత కేసులను త్వరగా ముగించడమే ఈ లోక్ అదాలత్ ప్రధాన లక్ష్యమని, 2024లో చివరిసారి జరిగిన ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రజలు తమ కేసులను చర్చించుకొని ఇబ్బందులు లేకుండా పరిష్కారానికి వచ్చారని, లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన ప్రజల్లో గతంలో కన్నా ఇప్పుడు పెరిగిందని వారు మాట్లాడారు. అలాగే లోక్ అదాలత్ లో పాల్గొన్న ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కోర్టు నుంచి త్వరగా తీర్పు రావడం కోసం మేము చాలా కాలం ఎదురు చూశాము, కానీ ఈ లోక్ అదాలత్ లో మా సమస్యలు తేలికగా పరిష్కారం అయిందని, డబ్బు సమయం రెండు ఆదా కావడంతో మా బాధలు తీరాయని, ఈ కార్యక్రమం ప్రజలకు నిజమైన న్యాయ సేవలు అందిస్తుందని అభినందించారు. అందరికీ నమస్కారము. ఈ రోజు జాతీయ లోక్ అదాలత్ ఈ సబ్ కోర్ట్ మండల్ లీగల్ సర్వీస్ ప్రిన్సెస్ లో దిగ్విజయంగా కంప్లీట్ అయ్యింది. ఈరోజు మండల్ లీగల్ సర్వీస్ చైర్మన్ అయినటువంటి నా అధ్యక్షతన లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. నాతో పాటుగా మెంబర్గా మనోహర్ గారు మరియు ఏపీపీ అయినటువంటి భాస్కర్ రావు గారు మరియు ఇతర అడ్వకేట్స్, కక్షిదారులు, కోర్టు స్టాఫ్ పాల్గొన్నారు. మొత్తానికి ఈరోజు దిగ్విజయంగా 121 ఐపీసీ కేసులు, ఎక్సైజ్ కేసులు 6, ఎస్టీసీ కేసులు 300, సివిల్ సూట్లు 11, ఈపీలు 5, పిఎల్సి కేసెస్ 3 డిస్పోజల్ చేసినాము. ఇది కూడా గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్. మనం ముందు నుంచి అనుకున్నట్టుగా ప్రతిరోజు వార్తాపత్రికల ద్వారా అయితేనేమి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయితేనేమి మనము ప్రజలకు ఎక్కువ ప్రాచుర్యం కలిగించినాము ఈ జాతీయ లోక్ అదాలత్ గురించి. అదేవిధంగా ప్రజల నుంచి, కక్షిదారుల నుంచి కూడా భారీ ఎత్తున స్పందన లభించడం వల్ల ఇన్ని కేసులను మనం ఈరోజు పరిష్కరించడం జరిగింది రాజీ మార్గం ద్వారా. అదేవిధంగా మరి ఫిబ్రవరి నెలలో మరొకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తాము. ఇంతకంటే ఎక్కువ స్పందన ప్రజల్లో వచ్చి మరిన్ని కేసులు కక్షిదారులు రాజీ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి ముందుకు రావాలి. ఈరోజు పోలీసు వారి సహాయ సహకారాలతో ఐపీసీ కేసులు అయితేనేమి, ఎక్సైజ్ వాళ్ళు ఫైన్ల రూపంలో వాళ్ళ కేసెస్ తీసుకురావడం వలన ఐపీసీ కేసులు, ఎక్సైజ్ కేసులు, ఎస్టీసీలు ఫైన్లు వేయడం ద్వారా జరిగింది. పోలీసు వాళ్ళకి, కోర్టు స్టాఫ్కి మరియు కక్షిదారులకి మరియు మిగతా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా ఈ దిగ్విజయాన్ని వారికందరికీ అందిస్తూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.